ధరణి సమస్యలకు దరఖాస్తుల పరిష్కారానికి నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్. అంటే ధరణి సమస్యలకు ఇక మోక్షం అంట. తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాల బదిలీ, నిర్ణీత గడువుతో పెండింగ్ సమస్యలకు సత్వరమే పరిష్కారం, 17 రకాల మూడ్యూళ్లకు 2.45 లక్షల దరఖాస్తులు, ప్రతి మండలంలో 2 నుంచి 3 బృందాల నియామకం, ప్రతిరోజు కలెక్టర్ల పర్యవేక్షణ, దరఖాస్తుదారులకు వాట్సాప్ ద్వారా సందేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, సర్కారు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. మొత్తానికైతే ధరణి సమస్యలకు మోక్షం అంట. సర్కారు భూములు ఏవైతే ఉన్నాయో ఆ సర్కారు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరి మొత్తానికైతే తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు సీసీఎల్ఏలకు అధికారులు బదిలీ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు పూర్తి అధికారాలు బదిలీ ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగానే మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కారాలపై ఇప్పటికీ కమిటీ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరి 17 రకాల మాడ్యూల్స్ సంబంధించి ధరణిలో సవరింపుల కోసం వచ్చిన పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2,45,037కు చేరుకుంది. పట్టదారు పాస్ పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. రికార్డుల అప్డేషన్ పేరుతో నిషేధిత జాబితా పోర్టల్లో 13,38,000 ఎకరాలు ఉన్నాయి. ఇలాంటి కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5 లక్షల ఎకరాలకు అప్పట్లో చేర్చారు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మొత్తానికైతే ఏది ఏమైనా మరి ధరణి సమస్యలకు సంబంధించిన విషయంలో ధరణికి మోక్షం వచ్చింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. కానీ మరి ఎంతవరకు దాన్ని మోక్షం ఇస్తారు అనేది కూడా చూడాల్సిన. ఎందుకు ఈరోజు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి భవనాలు కట్టుకోవడము, లేదంటే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి పట్టా ఎక్కించుకోవడము, లేదంటే పాస్ పుస్తకాల్లో దొంగతనంగా పేర్లు ఎక్కించుకోవడము, లేదు అని అంటే 30-40 ఏళ్ళ నుండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల భూముల్ని లాక్కొని మా తాతల కాలం నాటి భూమి ఇది మాది అని చెప్పేసి 30-40 ఏళ్ళ నుండి వ్యవసాయం చేస్తున్న వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు లాక్కోవడం లాంటివి ఏవైతే చేసిరో వాటన్నిటికి సంబంధించిన విషయంలో మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. ధరణి అనేది దండగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు, రాహుల్ గాంధీ మాట్లాడారు. మరి ఆ దండగైనటువంటి ధరణి మీద వీళ్ళు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉంటాయని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ భూములు గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని వేల ఎకరాల భూములు ఈరోజు ప్రభుత్వ భూముల్ని కబ్జాలకు గురైనాయి. ఆ కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా మరి ఈరోజు తిరిగి వెనక్కి తీసుకుంటారా, లేదంటే వీళ్ళు కేవలం ప్రజల్ని మభ్యపెట్టి వీళ్ళు కూడా సైలెంట్ అవుతారా అనే విషయాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ధరణి పేరుతో దేవాదాయ భూములు కబ్జా అయినాయి, పేదల భూములు కబ్జా అయినాయి, మొత్తానికైతే గవర్నమెంట్ భూములు కబ్జా అయినాయి. ఇవన్నిటిని తిరిగి వెనక్కి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ధరణిలో జరిగినటువంటి అన్యాయాలకు ప్రభుత్వం నిజమైన చర్యలు తీసుకుందని అర్థం. లేదు అని అంటే కేవలం పేరుకు మాత్రమే పేపర్ ప్రెస్ మీట్లు ఇచ్చి తర్వాత మేము తీసేసినాము, మేము చేసినాము అని చెప్పేసి అని డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు. ఇదంతా అయిపోయిన తర్వాత క్లియర్గా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని పలానా వ్యక్తులు కబ్జాలు చేశారు, వాటన్నిటిని మేము వెనక్కి తీసుకున్నామని చెప్పేసి మీరు ప్రకటించండి. లేదు అని అంటే దేవాదాయ శాఖ భూములు గిన్నియానం, అసైన్డ్ భూములు గిన్నియానం, మొత్తం అసైన్డ్ భూములకు సంబంధించిన విషయంలో ఇంత అన్యాయం జరిగింది, వీటన్నిటికీ మళ్ళీ మేము తిరిగి న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధరణి పేరుతో జరుగుతుందనంటే ఇదే ధరణి పేరుతో మరి ఇప్పుడు జరుగుతున్న సమస్యలకు కూడా పరిష్కారాలు చూపించాల్సిన అవసరం ఉంది. ఇదే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ భూముల పేరుతో గొడవలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భూములను లాక్కోవడము, భూములను కబ్జా చేయడం లాంటివి చేస్తూ ఉంటే అక్కడ గొడవలు అవుతున్నాయి. మరి వాటికి సంబంధించిన విషయంలో మీరు ఏం రిపోర్ట్లు ఇస్తారు, ఏం చేస్తారు, ఏందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.